అమ్మా రా. వస్తున్నానమ్మా. చెప్పండమ్మా, ఏం కావాలమ్మా? పుచ్చుకాయలు ఒక్కోటి అరకిలో చొప్పున కావాలి. పుచ్చుకాయలా? ఒక్క నిమిషంలో ఎన్ని రకాలు తీయగలుగుతారో అన్ని తీసివ్వండి. అలాగేనమ్మా. ఇదిగో అమ్మా పుచ్చు కూరగాయలు, అన్నీ ఇచ్చిమంటారా? వద్దు, మిగిలిన కూరగాయలు కిలో చొప్పున కావాలి. అదేంటమ్మా, పుచ్చు కూరగాయలు అడిగారు కదా, మంచి కూరగాయలు తీసుకుంటే వీటికి డబ్బులు లాస్ అయిపోతాను కదా నేను. ఇదిగో, నీ పుచ్చు కూరగాయలకు కూడా నేను డబ్బులు ఇస్తున్నాను. ఇలాంటివి బయట ఇంకెప్పుడు ఎవరికి అమ్మకు. నీకు అమ్ముడు పోని పుచ్చు కూరగాయలు ఎవరు మాత్రం కొనుక్కు తింటారు? నష్టం ఎవరికైనా నష్టమే కదా. అట్టగేనమ్మా, ఇక నుంచి అందరికీ తాజా కూరగాయలే అమ్ముతాను. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళు. ఏంటలా చూస్తున్నావు? మంచి కూరగాయలు ఏరడం అంత ఈజీ కాదు అన్నావు. ఎంత ఈజీనో చూసావు కదా. చూశాను. ఓకే, మీ ఐడియా బాగుంది పెద్దమ్మా. ఇక నుంచి కూరగాయలు ఇలాగే తీసుకురా, సరేనా? పద వెళ్దాం. పద. ఏంటి, చాలా చేసావు కదా, మరి దాని గురించి మాట్లాడవేంటి? మాట్లాడటానికేముంది? నువ్వు ఓడిపోయావు కాబట్టి ఇవాళ ఆనంద ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి. కాలు రిపేర్ అయింది, నేనేం చేయగలను? ఇవాళ నీకు నో ఫుడ్.